వ్యాలంటైన్స్ డే అక్షర. నీకు చెప్పాలనుకున్నదంతా ఈ ఫ్లవర్స్తో చెప్పాను. అందుకే ఈ ఫ్లవర్స్ అన్ని ఐ లవ్ యూ చెప్తున్నాయి. ఆ ఆకాశానికి సముద్రానికి కూడా చెప్తాను. అవి నీతో ఏం చెప్తాయో విను. ఐ లవ్ యూ అక్షర. ఐ లవ్ యూ అక్షర. ఐ లవ్ యూ అక్షర. ఎన్నిసార్లు చెప్తావు సిద్ధాంశ్ ఐ లవ్ యూ? నాకు ఇష్టం ఉంటే ఆ రోజే చెప్పేదాన్ని కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అలా పబ్లిక్ లో చెప్పేసరికి సిగ్గుతో చచ్చిపోయాను. ఏం చేయాలో తెలియక రెస్ట్ రూమ్ లోకి పరిగెత్తాను. ఇక్కడ నీ గురించి ఏం లేదు సిద్ధాంశ్, ఏం లేదు. ఒక్కసారేమో నేను అందంగా ఉన్నానని చెప్పావు, అది కాంప్లిమెంట్ అనుకున్నాను. రెండోసారి ఐ లవ్ యూ చెప్పావు, అది ప్రేమ కాదు సిద్ధాంశ్, అట్రాక్షన్. లుక్ సిద్ధాంశ్, నేనెప్పుడూ నిన్ను ఆ దృష్టితో చూడలేదు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి నా దృష్టిలో దిగజారిపోయావు. ఫ్రెండ్షిప్ ని చంపేశావు. నువ్వు వంకర దృష్టితో చూసావు. నేను ఆ దృష్టితో చూడలేదు అక్షర. చాలా మంది అమ్మాయిలు పరిచయం అయ్యారు, ప్రేమ అని నటించారు. నిజమైన ప్రేమని నీలోనే చూశాను. నిన్ను మాత్రమే ప్రేమించాను, నిన్ను మాత్రమే. 2 సార్లకి నా మంచితనం నీకు తెలిసి నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా జరుగుతుంది? లుక్ సిద్ధాంశ్, నీ పాటని అభిమానించే అమ్మాయి, నీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునే అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని ఎలా అనుకున్నావు? హౌ? నీ పాటని ఇష్టపడ్డాను, ప్రేమించాను, నిన్ను కాదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. నిన్నే కాదు, నేనెవ్వరిని ప్రేమించడం లేదు. నాకు మా బావంటే ఇష్టం. 1 month లో నాకు మా బావకి పెళ్లి జరగబోతోంది. ఓకే, ఇదంతా మా బావ తెలిస్తే బాగోదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ. గుడ్ బై. హలో అక్షర, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సిద్ధాంశ్ హార్ట్ ని ముక్కలు ముక్కలు చేశాను. ఐ హేట్ యు అని చెప్పాను ఫ్రెండ్. ఐ హేట్ యు అని చెప్పావా? అంటే నీకు ఇష్టం లేదా? సిద్ధాంశ్ అంటే నాకు చాలా ఇష్టం. సిద్ధాంశ్ అంటే నాకు ప్రాణం. సిద్ధాంశ్ ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అక్షర. సిద్ధార్థ్ నిన్ను ప్రేమిస్తున్నావా? సిద్ధార్థ్ ఇష్టపడుతున్నావా? మరి ఐ హేట్ యు అని ఎందుకు చెప్పావు? నేను చెప్పాలనుకుంది ఒకటి, చెప్పింది ఒకటి. February 14th సిద్ధాంశ్ ని హార్ట్ టు హార్ట్ టచ్ చేయాలా గట్టిగా కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పాలనుకున్నాను. కానీ ఐ హేట్ యూ అని చెప్పా. నాకు తెలుసు సిద్ధాంశ్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అతని ప్రతి అణువులోనూ నన్ను ప్రాణంగా నింపుకున్నాడు. ప్రేమించాడు, ప్రేమించాడు, నన్ను మాత్రమే ప్రేమించాడు. తన పాటలతో ఉర్రూతలూగించి ఆ సెలబ్రిటీ ఆర్కే బీచ్ దగ్గర నా కాళ్ళ వెళ్ళపడి క్షమించమని అడిగాడు. ఆ క్షణం అక్కడ ఒక పెద్ద సునామీ వచ్చి నన్ను మాత్రమే లాక్కెళ్ళుంటే బాగుంటుంది. ఇంతగా ప్రేమిస్తున్న దానివి మరి ఎందుకు రిజెక్ట్ చేసావు? ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చుగా. రాత్రి నీతో మాట్లాడుతుంటే మా నాన్న నా ఫోన్ లాక్కుని ఈ మాటలు విన్నాడు.
నువ్వు బావనే పెళ్లి చేసుకోవాలి, లేదంటే వాడు ఫ్రెండ్ అయినా లవర్ అయినా చంపేస్తానని బెదిరించాడు. మా నాన్న మూర్ఖుడు. మా బావని పెళ్లి చేసుకోకపోతే సిద్ధాంత్ని చంపేస్తాడు. అందుకే చెప్పలేకపోయాను. సిద్ధాంత్ పాటని బ్రతికించుకోవడానికి కత్తుల్లాంటి మాటలతో అతని హృదయాన్ని గాయపరిచాడు. బాధపడక అక్షర, అంతా మంచి జరుగుతుంది. నీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లేదు, సిద్ధాంత్ కూడా నీలాగే బెస్ట్ ఫ్రెండ్. అంతే, ఫ్రెండ్ గా ఉంటానని ప్రామిస్ కూడా చేశాడు. సారీ, నిన్ను కూడా బాధ పెట్టాను. సరే సరే, లైఫ్ ని పంచుకునేవాడే భర్త, బాధని షేర్ చేసుకునేవాడే బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సిద్ధు. సిద్ధు, చిన్న రిక్వెస్ట్. నేను సంతోషంలోనూ బాధలోనూ ఉన్నప్పుడే ఫోన్ చేస్తాను. నా ఫీలింగ్స్ నీకు చెప్పకపోతే నేను భరించలేను. ఇంకెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు. సరే, నేను ఎప్పుడు హర్ట్ చేయను. ఈసారి నువ్వు రింగ్ చేయకముందే ఫోన్ లిఫ్ట్ చేస్తా. ఓకేనా? ఓకే సిద్ధు. బాయ్ బాయ్. అక్షర, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది చాలు. నీతో ఫ్రెండ్గా ఉంటూ మీ నాన్న నొప్పించే శక్తినిస్తాను, లేదంటే ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాను. నా ప్రేమతో మన ప్రేమని గెలుచుకుంటాను.